మిర్చి 98.3 ఇది చాలా హాట్ గురువు ఎవరితో స్వాతితో. కానీ ఈ రోజు మాస్టర్ షెఫ్స్ ఉన్నారు, జడ్జిలు ఉన్నారు. హాయ్ సార్. హలో సార్. సార్ ఇంత మంచి కుక్ చేస్తారు, ఇంత బాగా జడ్జ్ చేస్తారు, కొంచెం ఎనర్జీ. హలో హలో స్వాతి, హౌ ఆర్ యు? ఐఎమ్ గ్రేట్ సార్. అంటే నిజం చెప్తున్నాను, అందరు అంటారు కదా లుక్స్ తో ఒకటి పడేయచ్చు, మాటలతో పడేయచ్చు, కానీ ఫుడ్ తో పడేస్తా చూసారా, అది గుర్తుండిపోతుంది. సో అలా మీరు చాలా గ్రేట్ నిజం చెప్పాలంటే. సరే నేను చెప్దాం అనుకుంటున్నాను. నాకు కారణం వచ్చిన ఆర్జే స్వాతి అంటే నన్ను ఆర్జే అంటే ఏంటి అని నేనంతా నాకు తెలిసినంత వరకు రోజంతా జోష్ ఇచ్చేది ఒక స్వాతియే. సో ఆర్జే మీనింగ్ చేంజ్ చేసేద్దామంటారా? అదే మిగతా వాళ్ళంతా రేడియో జాకీలు అయి ఉండొచ్చు, కానీ అసలు రోజంతా జోష్ ఇచ్చేది స్వాతియే. ఇప్పుడు అసలు ఎనర్జీ వచ్చింది. సో మాస్టర్ షెఫ్ సో జరగబోతుంది 22 ఏప్రిల్ కి. సో ఫస్ట్ ఒక మాట చెప్పండి, మీరందరూ వంట స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక అంటే దేవుడా ఓ మంచి దేవుడా అలాంటి ఏమైనా స్టార్ట్ చేస్తారా, లేకపోతే మనసులో ఏదైనా మంచి పాట పాడుకొని స్టార్ట్ చేస్తారా, మొక్కుకొని స్టార్ట్ చేస్తారా, ఏం జరుగుతుంది? చలపతిరావు గారు సార్ మీరు చెప్పండి. నేను కిచెన్ లో ఎంటర్ అయినప్పుడు ముందు ఏం ఆలోచిస్తానంటే నా కిచెన్ ఎంత నీట్ గా ఉందని ఆలోచించి అప్పుడు నా పని మొదలు పెడతాను. ఓకే, కిచెన్ ఎంత నీట్ గా ఉండాలి, అంత నీట్ గా ఉందా లేదా, అప్పుడు నేను రంగంలోకి దిగుతాను. అది నా డే స్టార్ట్ అయ్యేది అలాగా. ఓకే, అది సో మొత్తం రంగాన్ని సిద్ధం చేసుకున్నాక బరిలో దిగుతాను. అది అంతే. సూపర్. అండ్ నిఖిత మ్యామ్ హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? జోష్ గా ఉన్నారు. సో ఏమో మీరు ఏమైనా తెస్తే కుమ్మేద్దాం అనుకున్నాను. ఓకే, కొంచెంసేపు అట్లా స్టార్ట్ చేద్దాము. నిజం చెప్పాలా, గ్లామరస్ గా చెప్పాలా? మీ ఇష్టం, మీరు ఎలాగో గ్లామర్ లో ఉన్నారు, గ్లామరస్ చెప్పండి. సో ఫస్ట్ కిచెన్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ కిచెన్ క్లీన్ గా ఉందా, అండ్ దేవుడా ఇది ఈ రోజు బాగుండాలి, ఏం ప్రాబ్లమ్స్ రాకూడదు అనేది ఫస్ట్ రెస్టారెంటర్స్ మరియు ఆంటర్ప్రెనర్స్ థాట్ ప్రాసెస్. ఈ రోజు ఏ ఎక్విప్మెంట్స్ అన్ని బాగుండాలి, సరిగా పని చేయాలి, ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు, అలా స్టార్ట్ చేస్తాం. సో స్టార్ట్ చేసేస్తారు అనమాట. దట్ ఈస్ ద రియాలిటీ. ఈ రోజు ఓన్లీ రియాలిటీస్ మనం మాట్లాడుకుందాం. అండ్ సంజయ్ గారు, నేనైతే ఆ క్లీన్ చేసేవాడు క్లీన్ చేసిపోయాడు, ఆ ఎక్విప్మెంట్లు అన్ని గ్యాస్ గీస్ అన్ని ఫిట్టింగ్ చేసేటోళ్ళు పోయారు. నేనైతే మంచిగా వండుకోవాలా, ఈ టైంలో ఎవరు రావద్దు, నేనే తినాలి అని కూర్చొని వండుకొని తినేస్తాం. అంతే అంతే, ఎవరు రాకూడదు, మనం మంచిగా చేసుకొని తిని ఫుల్ ఎంజాయ్ చేయాలా. అది ఈ క్లీనింగ్ ఇదంతా మనకెందుకు, అది ఉబ్బి తినాలా, మంచిగా చేసుకోవాలా, తింటే దీని అమ్మ వరేవా అనాలి మనకి. అదే అనుకున్నా. అంటే సంజయ్ గారి దగ్గర నుంచి ఇలాంటి మాటలు వస్తాయి, మాకు అబ్బాయి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. సో ఓకే, సో ఈ రోజు మాస్టర్ షెఫ్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మేము అనుకున్నాము. సో వాటితో మొదలెట్టేద్దాం. సో మీరు షెఫ్ అయిన తర్వాత అంటే మంచి పిలవాలంటే మనస్ఫూర్తిగా షెఫ్ అని పిలుస్తారు, వెటకారం అనేవాళ్ళు వంట చేస్తారు కదా అని అంటారు. అలాంటి మాటలు పడ్డారా మీరు ఈ ప్రొఫెషన్ లో వచ్చిన తర్వాత? పడ్డాను. ఎందుకంటే నేను సంజయ్ బ్యాచ్మేట్స్ అండి. నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు దీన్ని ఒక ప్రొఫెషన్ కింద చూసేవారు కాదు. అప్పుడు ప్రొఫెషన్ ఏమో లాయరా, చార్టెడ్ అకౌంటెంటా, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, ఒక హోటల్ మేనేజ్మెంట్ స్కూల్ జాయిన్ అయ్యాడంటే మీ అబ్బాయికి మార్క్స్ కరెక్ట్ గా రావా, చదవడా, పోకిరిగాడా, అవన్నీ వచ్చేవి. సో అలా ఒక చిన్న చూపు చూసేవారు. అండ్ మా ఫ్యామిలీలో నేను ఫస్ట్. చాలా బాధ్యతలు ఉంటాయి. నేను ఫస్ట్ టు జాయిన్ హోటల్ స్కూల్. సో నేను ఆ ఆలోచన మార్చాలని దీంతో దిగాను, ఒక కస్తో దిగాను. లేదు నేను మారుస్తాను, ఇది మైండ్ సెట్ అన్నది, దాంతో నేను దిగాను. నేను మార్చేశారు కూడా, అది ఎంతవరకు మార్చేశారు. అందుకే కదా రేడియో నుంచి నేను ఇక్కడ దాకా వచ్చింది, మీరు మార్చారు కాబట్టి. అది అప్పుడు ఆ మైండ్ సెట్ అలా ఉండేది. కానీ ఇప్పుడు చాలా మారిందండి. ఇప్పుడు ఒక షెఫ్ అంటే ఏంటి, ఒక షెఫ్ అంటే ప్రొఫెషన్ ఏంటి ఇప్పుడు అందరికీ తెలుసు. థ్యాంక్స్ టు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, చాలా మంది టీవీ షోస్ చేయడం, ఏం పక్కన ఉన్నాడు ఈయన టీవీ షో చేయడం, యూట్యూబ్ లోను అదిను. సో ఇవన్నీ మేడ్ ద డిఫరెన్స్. అండ్ ఇప్పుడు అందరూ ఒక గుర్తింపిస్తున్నారు షెఫ్ అంటే ఏంటి అని. అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మేము పడిన కష్టాలు కాదు, వాట్ వీ వాంట్ టు అచీవ్ ఇస్ దాట్. ఒక షెఫ్ అంటే ఒక గుర్తింపు రావాలి, ఒక ప్రొఫెషనల్ షెఫ్ అంటే ఏంటి అన్నది అందరికీ తెలియాలి. అదండి. ఓకే, అండ్ నిఖిత మీరు చెప్పండి, అమ్మాయి ఇంట్లో వంట చేసుకోవచ్చు కదా, వంట ఇంట్లో ఉండి మీ పిల్లలు పెట్టుకో, ఇవంతా అవసరమా
పక్క ఈ మాట అనే ఉంటారు, డౌటే లేదు. సో దీనికి ఎలా లేకపోతాం. సో అమ్మ నాన్న అయితే చెప్పలేదు, బట్ మిగతా అందరూ అదే చెప్తారు. సో నువ్వు డిష్ వాష్ చేయడానికి వెళ్తున్నావా, ఏం చేస్తున్నావు, కెరియర్ గోల్స్ లేదా, ఒకటి డైరెక్షన్ అనేది లేదా, నీకు 12th లో సరిగా మార్క్స్ రాలేదా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. అండ్ 12th లో చాలా బాగా మార్క్స్ వచ్చాయి, బట్ నేను ఇదే చేయాలని ఒక స్టబర్నెస్ తో ముందు వెళ్ళాను అండ్ ఇక్కడ ఉన్నాను. సో ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు, ఓ ఇప్పుడు నువ్వు టీవీలో వస్తావా, మాకు కొంచెం కొత్త కొత్త రెసిపీస్ చెప్పవా. ఎస్, బట్ చాలా మారింది. అండ్ అఫ్ కోర్స్ షెఫ్ చెప్పినట్టుగా ఒక ప్రొఫెషనల్ షెఫ్ అంటే ఒక పొజిషన్ ఉంది ఇప్పుడు, అండ్ ఆ రికగ్నిషన్ ఉంది, ఇంత హార్డ్ వర్క్ చేయాలి. అండ్ ఒక ఐ మీన్ ఒక షెఫ్ అని ఆ టైటిల్ రావాలంటే ఎంత కష్టమో, ఆ రికగ్నిషన్ డెఫినెట్ గా ఇప్పుడు ఉంది. సో ఎక్కడో ఏమో థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ ఇలాంటి షోస్ వల్ల, ఇలాంటి ఇప్పుడు మూవీస్ లో కూడా మీరు చూస్తా ఉంటే చాలా బాగా షెఫ్ బేస్డ్ మూవీస్ కూడా వస్తున్నాయి. సో ఐ థింక్ అవేర్నెస్ చాలా బాగా పెరిగింది. అండ్ థ్యాంక్స్ టు దాట్ ఐ థింక్ నేను హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యి ఒక 3-4 years లోనే ఆ చేంజ్ జస్ట్ డామినోస్ ఎఫెక్ట్ లాగా పెరిగింది. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ చేంజ్. ఎస్, వెరీ నైస్. అండ్ మీరు అన్నట్టు మూవీస్ కూడా చాలా వచ్చాయి. అండ్ పెళ్లి చూపుల మూవీ అయితే మాకు చాలా ఇష్టమైన మూవీ. సో షెఫ్ అనేది మూవీ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా సార్ మీ దగ్గరకు వస్తే అన్నారు సార్, ఎందుకయ్యా నీకు ఈ వంటలన్నీ, మంచిగా వండుకో, నువ్వే తిను, పెద్ద షెఫ్లకి ఇవన్నీ అవసరమా అనే ఉంటారు. నన్ను ఎవరు అనలేదమ్మా. ఎందుకంటే మా అమ్మ బిర్యానీ, నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు బిర్యానీ చేసి తిందామని ఇట్లా స్టార్ట్ అవుతుంటే నొప్పులు స్టార్ట్ అయి పుట్టినాను. పుట్టుకనే బిర్యానీ పుట్టుక అనేటువంటి. తర్వాత ఇక దోస్తులు మేమందరం ఇంకా ఏం చదువుతాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే నేను ఒక చోట అప్లికేషన్ ఏదో ఇస్తున్నానని చూసి ఇక్కడ అంతా మగపౌరగాలు నిల్చొని ఉన్నారు. ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్ అప్లికేషన్. ఇటు పక్కన అమ్మాయిలందరూ మంచిగా ఉన్నారు. ఏదిరా అంటే వాళ్ళంతా హోటల్ మేనేజర్. నేను అట్లా హోటల్ మేనేజర్ లో అటు వైబ్రేషన్ వెళ్ళిద్దా? అది కాదు. ఈ రోజు కూడా నా దోస్తులు ఫోన్ చేసి, అరే ఇది హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నావా అది అనేటువంటి ఇప్పుడు ఏమంటారు తెలుసా, అరే నిన్ను నా పిల్లల్ని ఒకే టైం మంచంలో ఒకేసారి చూస్తారు అనుకోలేదురా అది అంటే అట్లా అనుకోండి. వాళ్ళ పిల్లలు ఎప్పుడు వీడియోలో అంతా మంచంలో కూర్చొని నన్ను చూస్తున్నాను. నేను లేకపోయినా ఆ మంచంలో ఆ పిల్లలతో నేను అదే సక్సెస్. మామూలుగా నాకు అట్లా ఇమాజిన్ చేయండి, ఎంతమంది బెడ్రూమ్లో ఎంతమంది పిల్లలతో నేను ఆ మంచంలో ఉన్నా, అంత సక్సెస్. ఇంకా నో మోర్ కమెంట్స్ సార్. మీరు చెప్పిన ఆన్సర్ కి సైలెంట్ అయిపోయాను నేను. కరెక్ట్ గా చెప్పారు. అండ్ నెక్స్ట్ మీరు చెప్పండి సార్, స్ట్రీట్ ఫుడ్ ఇవాళ రేపు చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ కుమారి ఆంటీ రెండు లివర్లు ఎక్స్ట్రా, టోటల్ బిల్ 1000 అయితే 2 లివర్లు ఎక్స్ట్రా. ఇది మీ దాకా వచ్చిందా? అఫ్ కోర్స్ మా దాకా వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫేమ్ అంటే వైరల్ అయిపోతుంది. అండ్ ఆ రోడ్ లో వెళ్తుంటే ట్రాఫిక్ ఎంత వచ్చింది బికాస్ ఆఫ్ దిస్. సో ఇప్పుడు వైరల్ అవ్వాలంటే ముందు ఎవరో చెప్పారు ఇక్కడ వెళ్ళి తినాలంటారు, ఇక్కడ బాగుంటుంది తినాలి అని. ఇప్పుడు అలాంటివి ఏం లేదు. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా చాలు మిమ్మల్ని వైరల్ చేయడానికి. సో డెఫినెట్ గా వీడియోస్ నేను కూడా చూసాను అండ్ న్యూస్ లో కూడా వచ్చింది. అండ్ షీ విల్ గాట్ ది ఆపర్చునిటీ టు బి ఆన్ సమ్ షోస్ ఇస్ వాట్ ఐ హర్డ్. సో ఐ మీన్ సో ఎక్కడికో వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు స్ట్రీట్ ఫుడ్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుందని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ మన హైదరాబాద్ లో ఒక స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేయాలి అనిపిస్తే మీరు ఏ డిషెస్ ఇంట్రడ్యూస్ చేస్తారు సార్? మీరు మీరు చెప్పినట్టు బిర్యానీతో స్టార్ట్ చేస్తాను, బిర్యానీతో ఎండ్ చేస్తాను. అంతే, ఓన్లీ బిర్యానీ. అంటే ఏం స్పెషల్? చికెన్ బిర్యానీ, వెజ్? బిర్యానీ అంటే నాకు మటన్ అండి, చికెన్ తర్వాత వస్తుంది. ఓకే, బిర్యానీ అంటే నాకు మటనే, దాని తర్వాతే మిగతా ఇంకేమైనా. 2 నల్లి ముక్కలు ఎక్స్ట్రా అన్నాం అప్పుడు. డబుల్ మసాలా కూడా తీసుకోవచ్చు. మీరే చెప్పండి. సో అందరికి నచ్చేది పూతరేకులు. అది ఒక వర్జన్ లో నేను స్ట్రీట్ ఫుడ్ గా ప్రెజెంట్ చేయొచ్చు ఎప్పుడైనా అనుకుంటే. అండ్ మన కాజా చాలా ఫేమస్ గా ఉంటుంది. అది ఫ్రెష్ గా వండితే డిఫరెంట్ ఐ మీన్ అదే టేస్ట్ తీసుకొని ఒక చాట్ లా చేసి
అలా అన్ని కూడా ప్రెజెంట్ చేయొచ్చు. సో మీరు అడిగినప్పుడు నాకు ఫస్ట్ వచ్చింది ఇదే. ఈ తర్వాత ఏం చేస్తానో నాకు తెలియదు. సార్ మీరేం చేస్తారు? ఫ్యామిలీ చేస్తారా సార్? కుర్చీ మడత పెట్టి అంటే అది ఎంత ఫేమస్ అయ్యాడు, అవును. 2 లివర్లు అట్లా ఫేమస్ అయ్యాడు. అసలు మనం సబ్జెక్ట్ ఏంటంటే మాస్టర్ షెఫ్ కిచెన్ లో ఏంటి అసలు ఈ సెలబ్రిటీ స్టేటస్ ఓవర్ నైట్ ఎట్లా వస్తుందో ఈ మాస్టర్ షెఫ్ కిచెన్ లో హోమ్ కుక్స్ కి అట్లాంటి ఆపర్చునిటీ. అదే మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగులో మేము చేసేది. అయితే చాలా మంది పోస్టర్ల మీద మా ఫోటోలు చూసి అమ్మ వీళ్ళు షెఫ్ జడ్జి వీళ్ళు సెలబ్రిటీ, మేము కాదు సెలబ్రిటీస్. అయితే ఏంటంటే మాస్టర్ షెఫ్ ఇండియా కిచెన్ లో ఎవరైతే హోమ్ కుక్స్ ఇళ్లలో నార్మల్ గా వాళ్ళకి ఏ ఎక్స్పోజర్ లేకుండా మీరు ఇందాక మీరు అడిగిన 2-3 ప్రశ్నల నుంచి నేను ముందుకు వస్తున్నాను. అంటే చిన్నప్పుడు ఎవరో తిట్టక్కర్లేదు, ఇంట్లో వాడు షెఫ్ అవుతా అంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఇదేం రాదు. సో అట్లా ఇంకొక చాలా బాగా వంటలు చేస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు, చుట్టాలు వచ్చిన వాళ్ళు మెచ్చుకుంటారు, కానీ వేరే వాళ్ళకి తినే అవకాశం ఉండదు. అయితే ఇలా పిల్లలు అలా హౌస్ వైఫ్స్ అలాగే స్ట్రీట్ కుక్స్ ఎవరికైతే అద్భుతమైన ప్యాషన్ ఉంటుందో ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళందరికీ ఆ కుర్చీ మడత పెట్టే ఆ ఛాన్స్, ఆ 2 లివర్ల సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకునే వాళ్ళ ఛాన్స్ లాగా ఆ ఇచ్చే ప్లాట్ఫామే మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. ఎందుకంటే హోమ్ కుక్స్ వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది, నేను అద్భుతమైన వంటలు చేయాలి, నేను నాకంటూ ఒక రెస్టారెంట్ పెట్టుకోవాలి, లేకపోతే ఒక హోమ్ కుక్ ఉంటుంది దానికి అరే నా ఫుడ్ ఇంతమంది మెచ్చుకుంటున్నారు, నేను ఈ ఫుడ్ని. ఎందుకంటే ఆ లివర్ అమ్ముకునే కూడా ఇంట్లోనే హోమ్ కుక్, కానీ బయటకు వచ్చిన తర్వాత చూడండి. ఇప్పుడు ఇంకొక రేంజ్ మీరు ఆలోచించండి. నార్మల్ గా ఫుడ్ సాధారణమైన ఫుడ్ మనం ఇంట్లో పప్పు కూర అన్నం చేసుకొని తింటాం, కానీ ఒక మంచి హోటల్కి వెళ్ళినప్పుడు కొంచెం స్పెషల్ ఫుడ్ తింటాం. కానీ మిషలిన్ స్టార్ రెస్టారెంట్స్, ఒక 5 స్టార్ హోటల్కి, ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక కేవలం ఫుడ్ తిని ఒక ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తాం. ఈ ఎక్స్పీరియన్స్ ఫుడ్ ఎలా ఉంటుంది ఆ తింటే మనకి దాని వెనకాల స్టోరీ తెలియాలి, దాని వెనకాల ఎందుకు ఆ ఫుడ్ క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ కొంతమంది హోమ్ కుక్స్ కి రెక్కలిచ్చి వాళ్ళ కళలకి ప్లాట్ఫామ్ ఇచ్చేదే మాస్టర్ షెఫ్. సో మీరు కరెక్ట్ గా చిన్నప్పుడు తింటుండొచ్చు, కానీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ వస్తే ఎలా ఉంటుంది. సో ఆ ప్లాట్ఫామ్ ఎవరైతే కుర్చీ మడత పెట్టిన స్టోరీ లాగా ఎలా సెలబ్రిటీ స్టేటస్ ఇన్స్టెంట్ గా ఇచ్చే అవకాశమే ఈ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మళ్ళీ మీరు మీ షోకి పిలిచి ఏంటి మనం కుర్చీ మడత పెడదాం, నేను లివర్ అన్ని తిరుగుకుంటూ తిరుగుకుంటూ మనం షో ఒక్క చెప్పండి సార్, అంటే బయట వేరే షోస్ ఉన్నాయి ఇలా ఫుడ్ కి సంబంధించి, బట్ మాస్టర్ షెఫ్ కి మిగతా షోస్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు చాలా మంది ఏం పొరపాటు పడతారంటే అరే ఇది వంటల ప్రోగ్రామ్ కాదు, ఇది కేవలం వంటల ప్రోగ్రామ్ కాదు, లేదు ఇది కుకింగ్ కాంపిటీషన్ కాదు, ఇది కుకింగ్ కాంపిటీషన్ కేవలం కాదు, ఇది ఆర్జే స్వాతి ఇంత ఫేమస్ అవ్వాలి అంటే ఆర్జే స్వాతికి ఇట్లా ఇంత కళ ఇవన్నీ ఉన్నాయి. మీకు ఆపర్చునిటీ రాగానే ఇప్పుడు ఫేమస్ అయిపోయారు. ఆర్జేకి రోజంతా జోషించే స్వాతి లాగా బాలాంటి వాళ్ళకి పరిచయం అయ్యారు. సో అలాగే ఎవరికైతే ఆ స్కిల్ సెట్ ఉంటుందో వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళు అద్దరు కొట్టేస్తారు. ఈ రోజు ఈ మాస్టర్ షెఫ్ కిచెన్ లో ఎవరైతే 10 హోమ్ కుక్స్ పేరున్న తోటి ఎంటర్ అయ్యారు, ఎందుకంటే చాలా వేల మంది వచ్చారు దీనికోసం. అందులో వాళ్ళ ఫుడ్స్ సిటీ లెవెల్లో ఆడిషన్స్ జరిగాయి, తర్వాత మెయిన్ హైదరాబాద్ సిటీలో మేజర్ సిటీస్ లో మళ్ళీ ఆడిషన్స్ జరిగాయి. అప్పటిదాకా మేము వాళ్ళ ఫుడ్ కూడా టేస్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ మన మాస్టర్ షెఫ్ కిచెన్ ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో అక్కడికి వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చారు. అక్కడ మేము ఫుడ్ టేస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఛాలెంజెస్ ఇచ్చి అప్పుడు ఫస్ట్ వాళ్ళకి మాస్టర్ షెఫ్ కిచెన్ ఏప్రిల్ ఇస్తాం. అంటే ఆ స్టేజ్ దాకా రావడం కోసం వాళ్ళు ఎంతో అద్భుతమైన వంట చేయగలగాలి, వాళ్ళకి ఆ ప్యాషన్ ఉండాలి, ముందు ఈ కుకింగ్ ప్యాషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఆ ప్యాషన్ ఉందా లేదా అనేది ఆ స్టేజ్ కి వస్తేనే తెలుసు. ఆ స్టేజ్ కి రాగానే వాళ్ళందరికీ ప్యాషన్ ఉంటుంది, కానీ ఆ ప్యాషన్ కోసం ఎంత పోరాడతారు ఏంటి. మనం ఇప్పుడు వారేవా చేసి అందరూ వావా అనిపించుకోవాలంటే ఈజీగా, దాన్ని చాలా కష్టపడాలి. మనం ఎన్నో త్యాగాలు చేసాం. ఈ రోజు మీరు ఆర్జేగా స్వాతిగా ఇంత పేరు వచ్చిందంటే దాని వెనకాల ఆ త్యాగం, దాని వెనకాల ఆ తపన, దాని వెనకాల ఆ పెయిన్ మీరు ఎంత అనుభవించారో మీకు ఒకరికి తెలుసు. ఈ సక్సెస్ రావడం కోసం వాళ్ళు ఎంత కష్టపడతారు అని పెట్టే ఛాలెంజ్ అయ్యింది. ఎందుకంటే ఇది చూస్తుంటే ఏదో ఒక సినిమాలో ఒక హీరోను చూస్తున్నట్టుగా ఉండదు. 10 హీరోలను తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో పోటీ పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది మాస్టర్ షెఫ్ కిచెన్, మాస్టర్ షెఫ్ తెలుగు. ప్రతి ఒక్కళ్ళు పోరాడుతూ ఉంటారు. కొంతమంది స్లోగా ఈ ప్రెషర్ ని తట్టుకోలేక ఓటమి పొందుతుంటారు. కానీ లాస్ట్ వీళ్ళందరికీ
కొంతమంది బుక్స్ రాస్తారు, కొంతమంది వాళ్ళకంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటారు, కొంతమంది వాళ్ళకి టీవీ ఛానల్స్ లో షోస్ వస్తుంది, కొంతమంది క్లౌడ్ కిచెన్స్ ఇట్లా రకరకాల రెస్టారెంట్స్ అన్ని వచ్చేస్తుంది. సో మనం ఈ రోజు ఎవరైతే మాస్టర్ షెఫ్ గెలుస్తారో గ్యారంటీగా ఒక 5-10 సంవత్సరాల్లో వాళ్ళు హైదరాబాద్ నగరంలోనూ ఎక్కడ ఏ సిటీలో ఉన్నా వాళ్ళు సెలబ్రిటీస్ అవుతారు. మరి ఆ రోజు అక్కడ దాకా రావడమే ఒక సెలబ్రిటీ స్టేజ్ కి వచ్చేసినట్లు లెక్క. అందులో విన్ అయ్యాలంటే సూపర్ ఒక లెవెల్ కి వెళ్ళిపోతారు. ఓకే. సో అండ్ ఇప్పుడు మాస్టర్ షెఫ్ లో డిఫరెంట్ కంటెస్టెంట్స్ వస్తూ ఉంటారు. సో మీకు బాగా ఇప్పటివరకు మీ జర్నీలో గుర్తుండిపోయిన కంటెస్టెంట్ ఏంటి? ఎలాంటి ఫుడ్ తీసుకొస్తే మీరు షాక్ అయిన మూమెంట్ కానీ వాళ్ళని ఒక్కొక్కరుగా మీ స్టూడియోకి తీసుకొచ్చి మీతో ఇంటర్వ్యూలు చేపిద్దాం, వాళ్ళ చేత వండించుకొని తిన్నాం. వచ్చినప్పుడు చేతి నిండా తీసుకెళ్ళి మీకు కట్టు నిండా తీసుకొస్తాం. సో చాలా బాగుంటుంది వాళ్ళ జర్నీ. చాలా అంటే అందులో కన్నీరు వస్తుంది, బాధ వస్తుంది, ఆ సంతోషం వస్తుంది. మనకి ఆ రుచులతో మమ్మల్ని మయం కల్పించిన క్షణాలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే షో చూసే వాళ్ళందరూ రుచి చేయరు, ఫుడ్ని చూడగలరు. ఆ రుచి ఎలా ఉంది దాని గురించి కొంచెం వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవడం కోసమే మేము ముగ్గురం. సో ఈ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు కిచెన్ లో రియల్ హీరోస్ వాళ్ళు హోమ్ కుక్స్. మేము కేవలం ఆడియన్స్ కి ఆ హోమ్ కుక్స్ కి మధ్యలో సో అదే వాళ్ళు చేయడము మీరు మాకు కళ్ళ కట్టినట్టు చూపండి. ఒక సినిమాలో పాటలు ఫైట్లు అలా ఉంటాయో మాస్టర్ షెఫ్ లో కూడా తెలుగులో ఒక ఆనంద ఉంటుంది, డాన్సులు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఎమోషనల్ టెక్స్ట్ ఉంటుంది. ఇవన్నీ మిక్స్డ్ అనమాట, మిక్స్డ్ ఉంటుంది అనమాట. ఓకే. సో అండ్ ఎలా ఎక్స్పెక్ట్ చేసి ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? ఎక్కడి నుంచి రాబోతున్నారు? కంటెస్టెంట్స్ తెలుగు స్పీకింగ్ తెలుగు స్టేట్స్ నుంచి వస్తున్నారు. అంటే నాట్ నెసరీ వాళ్ళు తెలుగు స్టేట్స్ లోనే ఉండాలని, కానీ తెలుగు స్పీకింగ్ ఇంకెక్కడికైనా రీలొకేట్ అయినా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో కంటెస్టెంట్స్ అన్ని చోట్ల నుంచి వచ్చారు. అండ్ ఒకటి మాత్రం చెప్తాను, కంటెస్టెంట్స్ మాత్రం అమేజింగ్, చాలా మంచి కంటెస్టెంట్స్ వచ్చారు. వాళ్ళు ప్రజెంట్ చేసే ఫుడ్ ఒక వేరే లెవెల్లో ఉంది. అంటే నాకు తెలిసి మా ఇంట్లో బాగా వంట వచ్చిన వాళ్ళకి ఇది ఎట్లుంది అంటే ఉప్పు తగ్గుంది అని ఏదో ఒక పెడతారు. బట్ ఒక షెఫ్ ఇంకో షెఫ్ ని మెచ్చుకుంటారా? ఎందుకు మెచ్చుకోం? మెచ్చారు అంటారు కదా. అలాగేం లేదండి, అలాగేం లేదు. బాగా ఉంటే ఎందుకు బాగా లేదని ఎందుకంటాం మేము? ఒక డిష్ సూపర్ గా ఉందంటే సూపర్ గా ఉందంటాం, లేదు బాగలేదంటే బాగలేదని చెప్తాం. కానీ ఒక షెఫ్ రెండో షెఫ్ మెచ్చుకోకూడదని అలాగేం లేదు. కొన్ని టైమ్స్ లో మాకేమైందంటే మేము ముగ్గురం ఒకళ్ళు చూసుకుని అరే హోమ్ కుక్ ఇంత బాగా చేయగలరా లేకపోతే చేయగలరా అన్న ఫీలింగ్ వచ్చేది. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి మాకు. సో అది పార్ట్ అండ్ పార్సల్. మేము తురుముఖాన్ అనుకుంటే వాళ్ళు మాకంటే తురుముఖాన్ లా ప్రజెంట్ చేస్తారు ఒకసారి. సో అలాంటి డిష్లు కూడా ఉన్నాయి. అది మన రోల్ నే ఒక మెంటరింగ్ రోల్ గా ఉంటుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళని ఎంకరేజ్ చేయలేమంటే, మోటివేషన్ ఇవ్వమంటే అది షో ఇంకా నడవదు. అండ్ ఆ హోమ్ కుక్స్ లో ఎవల్యూషన్ కూడా రాదు. అండ్ మన ఏం అదే, దట్ ఫస్ట్ వీక్ నుంచి 7th వీక్ వరకు వాళ్ళు ఆ చేంజ్ రావాలి. ఆ ఒక ప్రొఫెషనల్ షెఫ్ నేను అవుతాను అని ఆ కాన్ఫిడెన్స్, మోటివేషన్ అవన్నీ ఉండాలని. సో డెఫినెట్లీ బాగుంటే ఎంకరేజ్ చేస్తాం, చాలా బాగుంది. అండ్ షెఫ్స్ లో నేను ఎప్పుడు అలా అనుకోలేదు. అమ్మో వీడి టేస్ట్ చూడమంటే వంటలు పెడతాడు అని. సో అలానే మీ దగ్గర కూడా జరుగుతుందా? షెఫ్ ని అడగచ్చు, షెఫ్ ఏదో డిఫరెంట్ వర్షన్స్ అనడానికి నేను ఒక జాబ్ చెప్తాను. నేను చెన్నైలో షూటింగ్ చేస్తున్నాను. మా ఆవిడ బాగా వంట చేస్తుంది, రకరకాల వచ్చిన వాళ్ళు అందరికీ అన్ని చేసి పెట్టింది. అందరూ వచ్చారు, తిన్నారు, వెళ్ళిపోయారు. నేను వచ్చా, ఇంటికి రాగానే సరే మీరు కూడా తింటారు కదా బిర్యానీ అన్ని చేసి పెట్టింది. నేను తిని ఇంత సూపర్ అది ఇది అని ఫుల్ పొగుడుతున్నా. కొంచెం చూసేసరికి మా ఆవిడ కళ్ళ మట్టి బుర్రు కాదు. మాది ఇంతమందికి మా నాన్న చుట్టాలు అందరూ వచ్చారు, అందరు చేసి పెట్టారు. అంత వేస్ట్ నా కొడుకు చేసి పెడితే మీరు నాకు చేసి పెట్టాలి, బాగుంటే ఇంత మెచ్చుకుంటావు అది. సో అట్లా ఫుడ్ బాగుంటే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్,
మన ఈ 2 dishes మిక్స్ చేసి తింటే సూపర్ గా ఉంటుంది అనేది ఒక ఫుడ్ చెప్పండి సార్. బెస్ట్ కాంబినేషన్ టైప్. ఇప్పుడు మ్యాంగో సీజన్ అండి. మ్యాంగో అండ్ కర్డ్ రైస్ నా ఫేవరెట్. బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. మ్యాంగో అండ్ కర్డ్. అండ్ మీకు రైట్. సో హోటల్స్ లో మేము మాట్లాడుకున్నాము, మార్నింగ్ టైం బిజీగా ఉంటుంది, సరిగా బ్రేక్ఫాస్ట్ చేయలేము. సో క్రోసం ఒకటి పట్టుకొని సాంబార్ పట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఊహించుకుంటున్నా జస్ట్ ఎలా ఉంటుంది అని. ఆయన పొద్దున కూడా తిన్నాడు. బాగుంది కాంబినేషన్. ఎలా అనిపించింది? నాకు అంటే అన్నిటికంటే టేస్టియస్ట్ ఫుడ్ ఏంటో చెప్తాను. ఒకసారి నేను అంటే చాలా టేస్టీ ఫుడ్స్ కాంబినేషన్స్ ఉండొచ్చు, కానీ ఒక భార్యాభర్తలు వాళ్ళు విడిపోదాం అని డిసైడ్ అయ్యి వచ్చారు. లాస్ట్ మీల్ కలిసి తిందామని మా రెస్టారెంట్ వచ్చారు. లాస్ట్ మీల్ ఇంకా విడిపోదామని డిసైడ్ అయిపోయారు. అంత అయింది, సర్లే వీళ్ళ దగ్గర ఇక్కడ తినేసి వెళ్దాం. మా రెస్టారెంట్కి వచ్చారు. నేను చూసాను ఇద్దరు కొట్లాడు దెబ్బలాడుకుంటున్నారు అది ఇది అనేసి. సో బాగా స్పైసీగా ఫుడ్ చేసి పెట్టారు. ఆ ఫుడ్ తిన్న తర్వాత టేబుల్ దగ్గర నీళ్లు గిళ్ళు ఏం పెట్టలేరు. నీళ్లు లేక అది లేక వాళ్ళు ఒకరి ముందు ఒకరు లాక్కుంటారు. లాస్ట్ ఏంటంటే వాళ్ళు ఇక డివోర్స్ ఇక వద్దు అనేది మర్చిపోయారు. నేనేమనుకున్నాను స్టోరీ చెప్తుంటే మేబీ వాటర్ అక్కడ పెట్టలేదు కాబట్టి కలెక్ట్ నీళ్ళు అయ్యో నా కోసం ఏడుస్తున్నారా అయ్యో అని అలా ప్యాచప్ అయ్యారంటే ఇలా ప్యాచప్ అవుతారని ఊహించలేదు అసలు. నా ఘాటు నీ ఘాటు అట్లాంటి ఘాటే కాదు, వంటల్లో ఘాటు కూడా కలిస్తే దాని రుచి ఆ కాంబినేషన్ ఇద్దరు కలిపిన రుచి అసలు అద్భుతంగా ఉంటుంది. నాకు ఆవిడ తెలుసు. ఇప్పటికీ నేను ములక్కాడ కర్రీ చేస్తే మా ఆవిడ కోడిగుడ్డు కర్రీ ఏదైనా చేస్తే ఇద్దరం కలిసి తింటే దాని టేస్ట్ తర్వాత ఏది లేదు అన్నట్టు తింటే అసలు దాని రుచి సూపర్. ఓకే సూపర్ సార్. అంటే ఇలాంటి నిజంగా ఇంటర్వ్యూ చూసినట్లేదు, ఏదో నిజంగా ఫుడ్ గురించి కాస్త అంటే మేము సినిమాల గురించి మాట్లాడతాం, సాంగ్స్ గురించి, డైరెక్షన్ గురించి, ఫస్ట్ టైం ఫుడ్ గురించి వాళ్ళు ఇలాంటి షెఫ్స్ తో కూర్చొని మాట్లాడుతున్నారు అంటే సూపర్ హ్యాపీ. అండ్ ఫైనల్ గా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు లో ఇప్పుడు మా మిర్చి వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎక్కువగా బ్యాచిలర్ అబ్బాయిలు నాకు తెలిసి ఏం చూస్తున్నారు అంటే ఇదిగో వంటల గురించి మాస్టర్ షెఫ్ ప్రోగ్రామ్. అదేంటంటే జస్ట్ వంట కాదు, మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, చాలా ఉంటున్నాయి అందులో. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది, మీ సైడ్ నుంచి ఏం చెప్పాలనుకుంటారు మా మిర్చి లిజనర్స్ కి అండ్ వ్యూయర్స్ కి? అది ఒక మిక్స్డ్ బ్యాగ్ అండి. అందులో వేరియస్ కాంబినేషన్స్ ఉంటాయి, అందులో ఎమోషన్స్, అదే కాకుండా ఎఫెక్షన్, ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్, అసలు మనం ఇది ఎందుకు ఈ మాస్టర్ షెఫ్ ప్లాట్ఫామ్ మీదకి ఎందుకు వచ్చాము, ఏం సాధించాలని వచ్చాము, అన్ని కాంబినేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. సో డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ వాచ్ ఇట్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లివ్. సో అందరికి ఫుడ్ గురించి మాట్లాడితే ఏదో ఒక ఎనర్జీ వచ్చేస్తుంది, జోష్ వచ్చేస్తుంది. అండ్ మన తెలంగాణ ఆంధ్ర ఫుడ్ ని అలా ప్రెజెంట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్స్ లో ప్రోగ్రెసివ్ గా ప్రెజెంట్ చేసినప్పుడు ఓ మన ఫుడ్ ఇలా కూడా చేయొచ్చా అని ఒక ఇంట్రీగింగ్ ఫ్యాక్టర్ ఉంది కదా, డెఫినెట్ గా వస్తుంది. అండ్ ఒక హోమ్ కుక్ తో ఒక అటాచ్మెంట్ అండ్ ఎమోషన్ డెఫినెట్ గా పెరుగుతుంది. వాళ్ళ జర్నీని చూస్తే అయ్యో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారా అనే ఒక కనెక్షన్ డెఫినెట్ గా ఉంటుంది. సో జస్ట్ కుకింగ్ కాదు, ఫుడ్ అండ్ ఫుడ్ మీద జస్ట్ ఏదైనా అఫెక్షన్ ఉంటే ఈ షో ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నేను కూడా నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయాలనే ఒక ఇన్స్పిరేషన్ కూడా డెఫినెట్ గా వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్, వాచ్ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లైవ్ ఫ్రమ్ April 22nd. ఏంటో నాకు కూడా ఎక్కడో నేను కూడా అవ్వచ్చేమో, షెఫ్ అవ్వచ్చేమో, నాకు వచ్చింది 2-3 అది కూడా ట్రై చేయొచ్చేమో అనిపిస్తుంది. లెట్స్ సీ. అండ్ సార్ మీరేం చెప్తారు? అంత పక్కన పెట్టండి, జర క్లోజ్అప్ పెట్టుర్రి. ఏంటంటే ఇది మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు, ఇందులో హోమ్ కుక్స్ అంటే ఎవరైతే ప్రొఫెషనల్ షెఫ్స్ కాకుండా హోమ్ కుక్స్ ఉంటారో ఏదో రుచిగా బిర్యానీ చేస్తా, గులాబ్ జామున్ చేస్తా అంటే కాదు, వాళ్ళకి నిజమైన ప్యాషన్ ఉండి వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఉన్న ఈ వంటల స్కిల్స్ ని ఇంకొక లెవెల్ కి తీసుకెళ్లాలి అనేలాంటి హోమ్ కుక్స్. అంటే వాళ్ళ ప్యాషన్ కి రెక్కలిచ్చే ప్రోగ్రామ్ మన మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. ఇక్కడికి వచ్చి సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక సెలబ్రిటీస్ అయిపోతారు, ఆ తర్వాత చూడొచ్చు. కానీ వాళ్ళ జర్నీ ఏదైతే ఉంటుందో అమేజింగ్ గా ఉంటుంది.
అక్కడ కొంచెం కన్నీళ్లు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ అన్నిటికంటే మించిందే అద్భుతమైన రుచికరమైన వంటలు. ఫుడ్ ఇన్నోవేషనే కాదు, చూడడానికి అద్భుతమైన ప్రెజెంటేషన్, టేస్ట్ మాత్రం వారేవా అనేలా ఉంటుంది. సో మీ అందరికి రోజంతా జోష్ ఇచ్చే ఆర్చే స్వాతి ఎలాగో, వంటల్లో వారేవాగా మీ వాషెఫ్ ఎలాగో, మరి ఈ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ప్రతి ఎపిసోడ్ అదిరిపోతుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లైవ్. ఏప్రిల్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది. వారానికి 5 రోజుల పాటు 7 వారాలు వస్తుంది. రోజంతా జోష్ ఇచ్చే ఆర్జే స్వాతి ఎలా ఎంటర్టైన్ చేస్తుందో ఈ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు కూడా అంతే అద్భుతంగా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. బాయ్ బాయ్ సీ. ఫైనల్ గా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు అనేది ఒక సినిమా లాగా అనమాట. సో ఇందులో మీకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి, బాగా ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళు టేస్ట్ చేసినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ వీళ్ళ జడ్జెస్ కళ్ళల్లో మనం చూడొచ్చు. సో మిస్ అవ్వకుండా సోనీ లీవ్ లో అందరూ చూద్దాం.